హలో అండి, నమస్తే. వెల్కమ్ టు రాణి ఫుడ్ కోర్ట్. ఈరోజు మన ఛానల్లో ఫ్రెంచ్ బీన్స్ ఇంకా ఎగ్తో ఒక టేస్టీ రెసిపీ షేర్ చేయబోతున్నానండి. ఎగ్ భుర్జీ చాలా టేస్టీగా ఉంటుందండి. అలాగే చేయడం కూడా చాలా ఈజీ. ఈ కాంబినేషన్ని మీరు ఎప్పుడూ ట్రై చేయకపోయి ఉంటే ఒకసారి తప్పకుండా ట్రై చేసి చూడండి. చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు అందరికీ నచ్చుతుంది. అలాగే రోటీ, చపాతీ, రైస్ దేనిలోకైనా సర్వ్ చేసుకోవచ్చు. మరి ఇంకా లేట్ చేయకుండా వీడియోని స్టార్ట్ చేసేద్దాం. ముందుగా గ్యాస్ పైన ఒక కడాయిని పెట్టుకొని వేడనివ్వండి. వేడైన తర్వాత దీంట్లో ఒక 3 టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ని యాడ్ చేసుకోండి. ఎగ్స్తో చేసిన ఏ రెసిపీలో అయినా ఆయిల్ అనేది కొంచెం ఎక్కువగా వేసుకుంటే నీసు వాసన రాకుండా ఉంటుందండి. అందుకే నేను ఇక్కడ కొంచెం ఎక్కువ యూజ్ చేస్తున్నాను. ఆయిల్ బాగా వేడైన తర్వాత మంటని మీడియం ఫ్లేమ్కి అడ్జస్ట్ చేసుకొని 1 టీ స్పూన్ వరకు జీలకర్రను వేసి వేయించుకోండి. ఇప్పుడు మంటని మీడియం ఫ్లేమ్కి అడ్జస్ట్ చేసుకొని 3 క్రష్ చేసుకున్న వెల్లుల్లిపాయలు, 2 ఎండుమిరపకాయలు, ఒక మీడియం సైజ్ ఉల్లిపాయ సన్నగా చాప్ చేసుకుంది యాడ్ చేసుకొని మధ్యలో కలుపుకుంటూ 1 నిమిషం వరకు ఫ్రై చేసుకోండి. ఇలా 1 నిమిషం అయిన తర్వాత నేను ఇక్కడ ఒక 100 గ్రాముల వరకు ఫ్రెంచ్ బీన్స్ని ఇలా 1 ఇంచ్ వరకు ముక్కల కింద కట్ చేసుకున్నానండి. మీరు ఎలా అయినా కట్ చేసుకోవచ్చు. వీటిని ఇలా కట్ చేసుకొని వాష్ చేసి తర్వాత యాడ్ చేసుకోండి. యాడ్ చేసుకున్న తర్వాత దీనిలో ఒక పావు చెంచా వరకు పసుపు, ఇంకా రుచికి తగినంత ఉప్పుని యాడ్ చేసుకోండి. ఇప్పుడు ఇదంతా ఒకసారి బాగా మిక్స్ చేసుకొని ఈ ఉల్లిపాయలు ఇంకా ఫ్రెంచ్ బీన్స్ బాగా వేగినంత వరకు మధ్యలో కలుపుకుంటూ కుక్ చేసుకోండి. నేను ఇవి తొందరగా మగ్గడానికి మూత పెట్టి కుక్ చేసుకుంటున్నానండి. అలాగే వదిలేయకుండా మధ్యలో ఇలా మూత తీసుకొని కలుపుకుంటూ ఫ్రై చేసుకోండి. నేను టోటల్గా ఈ ఫ్రెంచ్ బీన్స్ని ఒక 8 నిమిషాల వరకు ఫ్రై చేసుకున్నానండి. ఫ్రై చేసుకున్న తర్వాత ఇవి బాగా వేగి ఇలా సాఫ్ట్గా అయ్యాయి. మీరు లేత ఫ్రెంచ్ బీన్స్ని యూస్ చేస్తుంటే మీకు బీన్స్ అనేవి తొందరగానే వేగిపోతాయి. ఇలా బాగా వేగిన తర్వాత దీనిలో ఒక 2 గుడ్లని పగలగొట్టి యాడ్ చేసుకోండి. ఇలా యాడ్ చేసుకున్న తర్వాత వీటిని ఒకసారి బాగా మిక్స్ చేసుకోండి. మిక్స్ చేసుకున్నాక ఒక 3 నుంచి 4 నిమిషాల వరకు వీటిని లో ఫ్లేమ్లో కుక్ చేసుకుంటే సరిపోతుందండి. దానికన్నా గుడ్లని ఎక్కువసేపు కుక్ చేయాల్సిన అవసరం లేదు. ఒక 3 నిమిషాలకి చూడండి గుడ్లు అనేది బాగా వేగి ఇలా భుర్జీలా తయారవుతుంది. ఇలా ఎగ్స్ కూడా భుర్జీలా తయారైన తర్వాత దీనిలో 1 టీ స్పూన్ వరకు కారం, 1 టీ స్పూన్ వరకు ధనియాల పొడిని యాడ్ చేసుకోండి. యాడ్ చేసుకున్న తర్వాత కలుపుకుంటూ 1 నిమిషం పాటు వేయించుకోండి. మీకు ఇష్టం ఉంటే కారానికి బదులుగా మీరు మిరియాల పొడిని కూడా యూజ్ చేయొచ్చు. ఇలా 1 నిమిషం పాటు కలుపుకుంటూ ఫ్రై చేసుకున్న తర్వాత గ్యాస్ ఆఫ్ చేసుకొని వేడివేడిగా అన్నంలోకైనా, రోటీ, చపాతీ, పరాఠాలోకైనా సర్వ్ చేసుకోవచ్చు. మరి ఈ ఫ్రెంచ్ బీన్స్ ఇంకా ఎగ్తో చేసుకున్న భుర్జీ రెసిపీని మీరు కూడా ఒకసారి తప్పకుండా ట్రై చేసి చూడండి. మీకు ఎలా కుదిరిందో కమెంట్ చేసి చెప్పండి. అలాగే ఈ వీడియో మీకు కొంచెమైనా యూస్ఫుల్గా అనిపిస్తే ప్లీజ్ వీడియోని లైక్ చేసి షేర్ చేయడం మర్చిపోద్దండి. మరికొన్ని ఇలాంటి ఇంట్రెస్టింగ్ ఇంకా ఈజీ రెసిపీస్ కోసం ప్లీజ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసి ఆల్ అని క్లిక్ చేసుకోండి. అండ్ ఫైనల్లీ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.